హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ మనం చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాం. దానికి కావాల్సిన ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ మనం ఒక హాఫ్ కేజీ రైస్ని ఎసరు పెట్టుకుని ఆ ఎసరు మరిగిన తర్వాత ఆ హాఫ్ కేజీ రైస్ 3 టైమ్స్ క్లీన్ చేసుకుని ఆ వాటర్ బాయిల్ అవుతుంటుంది కదా, అప్పుడు వేసేసుకోవాలి. దాంట్లో స్పైసెస్ ఏం యాడ్ చేసుకోవాలి అంటే చెక్క, మొగ్గ, యాలకులు, షాజీరా అవన్నీ యాడ్ చేసుకోవాలి ఆ ఎసరులో. సో ఇక్కడ చికెన్ శుభ్రంగా కడుక్కొని దాంట్లో ఏమేమి వేస్తున్నానంటే ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇక్కడ చికెన్ వచ్చి 3/4 కేజీ తీసుకున్నాను. అండ్ బిర్యానీ పౌడర్ ఒక స్పూన్, చికెన్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్, పసుపు అండ్ ఉప్పు, సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్, యాలకులు ఒక 4, షాజీరా ఒక స్పూన్, దాల్చిన చెక్కలు ఒక 4, యాలకులు ఒక 3, ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు ఒక 3 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాను, 3 కాయలవి. అండ్ పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. అలాగే కొత్తిమీర కూడా పైన అలా స్ప్రెడ్ చేసుకుందాం. ఇక్కడ నెయ్యి వేస్తున్నాను. నేను ఒక 2-3 స్పూన్స్ అలా నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ పెరుగు ఒక హాఫ్ కప్ వరకు పెరుగు అనేది యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. చెప్పడం మర్చిపోయాను, ఒక నిమ్మకాయ చెక్క కూడా వేసాను, స్క్వీజ్ చేశాను రసం. అవన్నీ చేతితో చక్కగా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్కి మొత్తం మ్యాగ్నెట్ చేసుకుందాం. అలా మ్యాగ్నెట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుందాం. ఒక 15 మినిట్స్ అట్లా పక్కన పెట్టేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేద్దాం. చాలా టేస్ట్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. కొత్తిమీర పైన అట్లా జల్లుతున్నాను. 15 మినిట్స్ సోక్ చేసుకున్న తర్వాత మనం అన్నం 3 వంతులు ఉడికితే చాలండి. ఆ ఉడకబెట్టుకున్న రైస్ని తీసుకొచ్చి ఈ పైన అట్లా లేయర్లా వేసేస్తున్నాను. చికెన్ పైన మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. రైస్ అనేది చికెన్ కనపడకుండా మొత్తం ఆ రైస్తో కవర్ చేసేసుకుందాం. తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం రైస్ మీద. అయిపోయింది. స్ప్రెడ్ చేసేసుకుని నీట్గా కొత్తిమీరని కూడా పైన మంచిగా లిడ్ క్లోజ్ చేయాలి. అది ఆవిరి అనేది బయటకు రాకుండా కంప్లీట్గా కవర్ అయ్యేలాగా ఒక ప్లేట్ని అయితే మూత పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి దాని మీద పెట్టేద్దాం. ఆ బాండిని పెట్టేసి 30 to 40 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకోవాలండి. ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి. తర్వాత 30 to 35 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకుందాం. సిమ్లో ఫస్ట్ హైలో పెట్టాను. అది కొంచెం వాటర్ అట్లా వస్తూ ఉంటుంది కదా, మనకి 5 మినిట్స్ తెలుస్తుంది. ఆ 5 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టేసి బరువు పెట్టుకోవాలి ఏదైనా. ఇక్కడ నేను రైతా ప్రిపేర్ చేస్తున్నాను. పెరుగు చట్నీ, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర అండ్ సాల్ట్ వేసాను. ఇప్పుడు పెరుగు అనేది యాడ్ చేసుకుంటున్నాను. దాంట్లో కలుపుకుందాం. నేను ప్రిపేర్ చేసేసాను, అయిపోయింది. ఈజీ అండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, సాల్ట్, తగినంత పెరుగు యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవడం ఇట్లాగా. పక్కన పెట్టేసుకుందాం. బిర్యానీ ఎట్లా కుక్ అవుతుందో ఒకసారి చూద్దాం. వావ్,
మంచి స్మెల్ అయితే వస్తుంది. పీస్ కుక్ అయిందో లేదో చెక్ చేస్తున్నాను. వావ్! కుక్ అయింది. ఒక ప్లేట్లోకి తీస్తున్నాను. వావ్! యమ్మీ. కొంచెం రైతా కూడా యాడ్ చేద్దాం పక్కన. సూపర్ కాంబినేషన్ అండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంది. వావ్! మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకవేళ నచ్చితే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.